ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలో రావచ్చు అనుకుంటున్నారు? మేము కూటమికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే బాబు గారు పాలనలో మంచి అనుభవం కలవాలి. ఆయన వస్తే మాకు ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ఉపయోగం ఉంటుందని. జగన్ గారి పరిపాలన కూడా ఓన్లీ సంక్షేమం వరకే ఉంది కానీ అభివృద్ధి అనేది లేదు. అందుకని డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ మెయిన్. అందుకనేసి మేము సపోర్ట్ చేస్తాం. 5 ఏళ్ల జగన్ గారి పరిపాలనలో జరిగిన ప్రయోజనం ఏంటి, దానిపైన మీ అభిప్రాయం? 5 ఏళ్ల జగన్ గారి పరిపాలనలో మా ఫ్యామిలీలో కూడా దాదాపు 1 lakh వరకు ఫ్రీ బీస్ వచ్చాయి. ఈ ఫ్రీ బీస్ వల్ల నెక్స్ట్ జనరేషన్కి పెద్ద ఉపయోగం ఉండదు. అప్పటికప్పటికి తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూపిస్తున్నారు. శాశ్వత పరిష్కారం అనేది లేదు. శాశ్వత పరిష్కారం కావాలంటే మనకు డెవలప్మెంట్ అనేది ఉంది. కాబట్టి డెవలప్మెంట్ కూడా ఉంటే జగన్ గారి పరిపాలన బాగుండేది అనుకో. ఓన్లీ నా ప్రీవియస్ మీద ఆధారపడిపోతున్నారు. సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన అక్కడ గెలుస్తారా? గెలవాలనుకుంటున్నాం. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్, మాది పిఠాపురం మీద పెద్ద ఐడియా లేదు. ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు? మేము ఎంత మెజారిటీ అన్నా ఆయన అసెంబ్లీకి వెళ్తే వాయిస్ రైజ్ అవుతుంది, బాగుంటుంది అనేసి. ఓకే. సో ఏపీకి కావాల్సింది ఏంటి, పథకాలా లేదంటే డెవలప్మెంటా? డెవలప్మెంట్తో పాటు పథకాలు కూడా కావాలి. ఓకే, అంటే ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ అనేది మనకి ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా, లైక్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే సాఫ్ట్వేర్ హబ్గా ఉంది. అలానే ఏపీ తీసుకుంటే మనకి కోస్టల్ ఏరియా చాలా ఉంది. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్గా ఎక్కువ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో, కూటమి అనేది జగన్ గారిని ఓడించగలదా? కంపల్సరీ ఓడించగలదు. ఎలా చెప్పగలుగుతా, అంటే ఎలా ఓడించగలదు? అంటే కూటమి వల్ల సింగిల్గా ఉన్నప్పుడు ఓడించలేదు అనుకున్నాము, కానీ యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది చీలిపోకుండా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ కూటమికి బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాం. ప్లస్ సిస్టమ్ సపోర్ట్ కూడా బీజేపీతో కలిసారు కాబట్టి సిస్టమ్ సపోర్ట్ కూడా మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాం. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే జగన్ గారి పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎక్కువ ఇస్తాను, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అధికారంలోకి రావడానికి చెప్తారు పథకాలు. చంద్రబాబు నాయుడు పథకాలతో పాటు ఆదాయాన్ని ఎలా సృష్టించగలరు అన్నది ఇంతకుముందు తెలుసు కాబట్టి ఆదాయాన్ని సృష్టించి పథకాలకి అడ్జస్ట్ చేస్తారు అనుకుంటున్నాం. సో ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? మేబీ ఉండకపోవచ్చు, ఓన్లీ పులివెందుల వరకే పరిమితం అయిపోవచ్చు. అంతకు మించి అది ఫ్యామిలీ విషయం అంతే. పులివెందుల వరకే, మిగతా అయితే. సో మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు అనేది ఎక్కువ. సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా లేదంటే టీడీపీ సైడ్ ఉండబోతున్నారు, అంటే కూటమి సైడ్? ఓకే, నేను బీసీ వర్గం కింద వ్యక్తినే కాబట్టి నేనైతే ఖచ్చితంగా కూటమి సైడే ఉండాలనుకుంటున్నాను. ఓకే. వైఎస్ఆర్సీపీ మనకేందంటే ఆన్ పేపర్ బీసీలకు ఎక్కువ ఇస్తున్నామని చూపిస్తుంది కానీ బీసీలకు రాజ్యాధికారం అనేది ఏం లేదు. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీ అని పెట్టారు, జగన్ గారు వాలంటీర్లు అని చెప్పి పెట్టారు. సో జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేశారా లేదంటే వాలంటీర్లు బాగా వర్క్ చేశారా? జన్మభూమి కమిటీ గురించి నాకు ఐడియా లేదు, బట్ వాలంటీర్ అనేది మంచి వ్యవస్థ. ఓకే. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఫింక్షన్ సిస్టమ్ అనేది చాలా బాగుంది. నాకు వాలంటీర్ వ్యవస్థ మీద గుడ్ ఒపీనియన్ ఉంది. కానీ పార్టీ కార్యక్రమాలకు యూజ్ చేసుకోకుండా ఉంటే వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంటుంది. కానీ వాలంటీర్ వ్యవస్థ మంచిదే, కానీ వాలంటీర్లో దాదాపు 99% వైసీపీ కార్యకర్తలు తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు తీసుకోవడం వల్ల దాదాపు వాళ్ళు పార్టీకి ఫేవర్గానే ఉంటారు. అది ఆ డ్రాబ్యాక్ ఉంది. అది లేకుండా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కానీ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు. టాలెంట్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బీజేపీ పొత్తు కుదరడం వల్ల బీజేపీ పరంగా చూసుకుంటే సో ఏపీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా ఉండదంటారా? బీజేపీ పొత్తు వల్ల ఏపీకి ప్రయోజనం ఆశించవచ్చు. మనకి వాళ్ళకి మన అవసరం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అవసరం మనకు ఉంటుంది కాబట్టి కంపల్సరీ. ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు? రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని త్వరగా తెచ్చుకోవడం, అలాంటి వాటిని అంతకు మించి వాళ్ళ నుంచి ఎక్కువ ఆశించలేదు. సో బీజేపీ అనేది వారసత్వ రాజకీయాలకి బాగా వ్యతిరేకం. సో చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు వారసుడిగా, సో వాళ్ళిద్దరి మధ్య ఫ్యూచర్ లో పొత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఫ్యూచర్ లీడర్ని మనం ఇప్పుడే డిసైడ్ చేయలేము కదా. లోకేష్ గారు ఫ్యూచర్ లీడర్ అని మనం ప్రకటించలేదు కాబట్టి మనకు వారసత్వంగా అదే ఉండదు. ఓకే సార్. అంతేకాకుండా ఇప్పుడు మనం సెంట్రల్ లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో సెంట్రల్ లో మళ్ళీ బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్ అయినా రావచ్చు? కంపల్సరీ బీజేపీ వస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు బీజేపీ వస్తుందా? బీజేపీకి ఆపోజిట్ గా కాంగ్రెస్ అంత స్ట్రాంగ్ అపోనెంట్ లేదు. ఒకవేళ స్ట్రాంగ్ అపోనెంట్ ఉంటే కాంగ్రెస్ ని చూస్ చేసుకుంటారు. ఓకే. సో ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నారు? బీజేపీ
300+ రావచ్చు. 300+ అబౌవ్ రావచ్చు అనుకుంటున్నారా? సో థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఖచ్చితంగా జగనే వస్తాడు, కానీ 151 సీట్లు అయితే రావు, ఖచ్చితంగా జగనే వస్తాడు. ఎందుకు వస్తాడు అనుకుంటున్నారు? ఎందుకు వస్తాడంటే ఇప్పుడు ఇల్లు నేలలకు ఇంటి విలువ చూపించినాడు. ఇప్పుడు మన ముసలోళ్ళు ఎవరైతే మన అవ్వతాతలు ఉన్నారో వాళ్ళని ఎండలకి గాలికి తిప్పకుండా ఎంఆర్ఓ ఆఫీస్ ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది, సార్ రాలేదు, ఆ ఎంఆర్ఓ సార్ రాలేదు, వీళ్ళంతా ఇదంతా లేకుండా వాళ్ళు నిద్ర లేవకముందే వాళ్ళ చేతుల్లో వాళ్ళ డబ్బులు పోయేటట్టుగా ఎక్కడ కూడా ఇదో ఈ వాలంటీర్లు తిన్నోళ్ళు తిన్నారు, తిన్న తర్వాత వాళ్ళని తీసుకొచ్చి చేశారు. కానీ కాకపోతే ఈ జన్మభూమి కమిటీలు అనేది ఈ లంచాలు అనేది లేకుండా కొంచెం వరకు అయితే అది 100% అయింది, లంచాలు లేకుండా అనేది. సో మనకి ఇప్పుడు ఏపీ కావాల్సింది పథకాలా లేదంటే డెవలప్మెంటా? డెవలప్మెంట్ ఖచ్చితంగా. ఎలాంటి డెవలప్మెంట్ కావాలి? డెవలప్మెంట్ ఇప్పుడు మనం హైదరాబాద్ ఎందుకు వచ్చినాం? ఇది ఒక సిటీ ఉంది, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, మనకు బతకడానికి ఒక అవకాశం ఉందని. అట్లా మనకు కూడా ఒక ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడుకు ఒక 5 సంవత్సరాలు ఇచ్చినాము. చంద్రబాబు నాయుడు ఒకవేళ డెవలప్మెంట్ చేయాలంటే చేసి ఉండాలి కదా 5 సంవత్సరాలు. సో జగన్ గారి 5 ఏళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదు, పథకాలు కూడా మంచి పథకాల వల్ల కూడా కొంతవరకు నష్టమే ఉంది. కానీ ఎవరు వచ్చినా కూడా సింపుల్గా ఒక్కటే మాట ఏంటంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే ఈ పథకాలు అనేది తీసి ఎవరైనా ఒకటి మనకు డెవలప్మెంట్ మెయిన్. మనం హైదరాబాద్ బెంగళూరు పోకుండా మనకు కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక రాజధాని ఉంది, మనం ఇక్కడ ఉండొచ్చు, మన వల్ల మన ఊర్లో మనం బతకచ్చు అనేది ఒకటి ఆశ. సో జగన్ ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ ఆస్తులు తాకట్టు అంటే అర్థం కాదు, మళ్ళీ అడగండి. జగన్ గారి ఆస్తుల తాకట్టు అని పెట్టారు కదా, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు క్వశ్చన్ అర్థం కాదు. అంటే ఆస్తులు తాకట్టు జగన్ పెట్టాడా? జగన్ ఆస్తులు అది నేను తెలియదు, ఐడియా లేదు అంటారు. సో మనం చూసుకున్నట్టయితే ఏపీలో డెవలప్మెంట్ జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీలో డెవలప్మెంట్ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలంటారా? మరి వచ్చిన ఇప్పుడు మనం 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం, కనీసం పావులన్నా చేయాలి కదా, చేసిన లేదు. సో జగన్ గారు చేశారా ఈ 5 ఏళ్ల పరిపాలన? ఇప్పుడు జగన్ గారు చేయలేదు, ఇప్పుడు చేసేదానికి కూడా మనకు అక్కడ అంత స్కోప్ లేదు. ఎందుకంటే 1,00,000 కోట్లు ఎంతో 1,000 కోట్లు ఎంతో కావాలా, అంత బడ్జెట్ మన స్టేట్ లో లేదు. దాన్ని ఇప్పుడు జగన్ గారు అన్నట్టుగా ఇప్పుడు ఉన్న విశాఖను కానీ లేదంటే 3 భాగాలుగా చేసి ఉన్నదాన్ని దాంట్లో 10 అందులో 10 పెట్టి డెవలప్ చేసుకో. ఒకటేసారి 1,00,000 కోట్లు పెట్టాలంటే మన దగ్గర లేదు. ఇప్పుడు ఒక ఫోన్ కొనాలి, ఐఫోన్ ఈఎంఐలో కొనాలంటే అవుతుంది, అంతేగాని నేను 1,50,000 2 లక్షలు పెట్టి కట్టాలంటే అట్లుంది ఇప్పుడు ఏపీలో పరిస్థితి. అదే. సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలుస్తారా అక్కడ, గెలవరా? ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఒకవేళ గెలవదు అంటే ఎందుకు గెలవరు? గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే ఫస్ట్ టైం ఒకసారి ఓడిపోయినారు, రెండోసారి మళ్ళీ వచ్చినాడు, ఓడిపోయినా కూడా ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతోనో లేదంటే ఎమ్మెల్యే కావాలనే ఆశతోనో మళ్ళీ జనాల్లోకి వచ్చినాడు. అంతకు ముందు ఆయన మన రైతులకు డబ్బులు ఇవ్వడం కానీ లేదా ప్రజా సమస్యల మీద తిరగడం కానీ కొన్ని చేసినాడు కాబట్టి ప్రజలు చూసినారు, కొంతవరకు అభిమానిస్తారు. ఈసారి అయితే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇంకోటి వీళ్ళు మన ఏమంటారు చంద్రబాబు నాయుడు ప్లస్ బీజేపీ కూటమి పార్టీ కాబట్టి ఈయన ఓట్లు అన్ని కలిపి అక్కడ పడతాయి. లాస్ట్ టైం అట్లా కాదు కదా, ఆయన ఒక్కడే ఇండివిజువల్ గా చేసినాడు, దానివల్ల ఓడి. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి ప్రభావితం ఎంత? డమ్మీ అసలు ఏ ప్రభావం ఉండదంటారా? అంటే ఓట్స్ చీల్చే అవకాశం ఉందేమో. ఎట్లా చీల్తుంది అంటే ఈమె కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే, ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డనే. ఇక్కడ మన తెలంగాణలో రాజశేఖర రెడ్డి బిడ్డని ఒక ట్యాగ్ వేసుకొని ఒక మాస్క్ వేసుకున్నది. నేను పాలమూరు బిడ్డను, నేను హైదరాబాద్ లో పెళ్లి చేసుకు, ఇవన్నీ చెప్పింది. జనాలు ఇది సోషల్ మీడియా ఉంది కదన్న, ప్రతిదీ నువ్వు మాట్లాడే ప్రతిదీ ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం, ఎవ్రీ మినిట్ ఎవ్రీ ఒకటి కూడా వీడియో అయితే అంది. ఫోన్ ఇప్పుడు మనం పొద్దున్న లేచిన వీడియో ప్రతి దాంట్లోనే ఇది ఫోన్లోనే ఉంది. నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చేసినట్టు అన్నీ ఇక్కడ ఉన్నాయి. నిన్ను నమ్ముకొని ఒకవేళ నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవని నీకు ఒక అవకాశం ఇవ్వాలని
లేదంటే కొంచెం అన్న నీ మీద ప్రభావంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. నువ్వు ఏం చేసినావు? నువ్వు చేయవని అక్కడ కూడా గ్యారంటీ ఉంది. అంతే. సెంట్రల్లో కూడా చేసింది అక్కడ కూడా చేస్తావు. అదే. సో సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో సెంట్రల్లో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? బీజేపీయా అండ్ కాంగ్రెస్? అందరు నాకైతే సెంట్రల్ అంతా నాలెడ్జ్ లేదు, కానీ అందరూ మోడీ రావాలంటున్నారు. ఓకే. సో ఎందుకు మోడీ రావాలంటారు? మోడీ ఎంత మెజార్టీతో రావచ్చు? మెజారిటీ అనేది తెలియదు, కానీ రాహుల్ గాంధీ వస్తే ఏమన్నా మేలేమో అనుకుంటున్నాను. ఓకే.